భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. ఈరోజు మార్నింగే గుడికి వచ్చాము. మార్నింగే అంటే సుప్రభాత సేవకి రాలేదండి, కొంచెం లేట్ అయింది. మా శ్రీవారిది రోజు దినచర్య ఇదే అయితే నాకు వారానికి ఒక రోజు ఉంటుందన్నమాట. మన దేవాలయానికి రావటానికి ఉద్యోగరీత్యా రోజు రావటానికి అవదు. శని ఆదివారాలు మాత్రం రావటానికి ప్రయత్నం చేస్తాను. అంటే రోజు వచ్చినా కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా ప్రశాంతంగా దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకునే భాగ్యం అయితే ఉండదు. అది మా శ్రీవారైతే రోజు ఆయన దినచర్య అదే. నాకు వీలు పడదు. కానీ నేను శని ఆదివారాలలో మాత్రం ప్రశాంతంగా మన దేవాలయంలో ఉండే దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకొని అందరికీ నమస్కారం పెట్టుకొని ప్రశాంతంగా ఇంటికి వస్తానండి. వచ్చామా ఫస్ట్ గోమాతకి, ఇంకా గోమాతను చూసామంటే ఇంకా ప్రాణం ఆగదనమాట. అక్కడికి వచ్చేసి గోమాతకి ప్రదక్షిణలు చేసుకొని అది నన్ను చూడంగానే గుర్తుపట్టిందనమాట మన లలిత. అలా మెడ ఇచ్చేస్తుంది ఇలా. అది అయిపోయిన తర్వాత ఇంకా గోమాతకి ప్రదక్షిణ చేసుకొని మన లలితమ్మకి లక్ష్మి కూడా చూసి గుర్తుపట్టేస్తుంది. అంటే నేను కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నాను కదా ఈ మధ్య, మన లలితకి కొంచెం పాలు కూడా తీస్తున్నాను కదా, అది నన్ను గుర్తుపడుతుంది కొంచెం. ఇంకా సో లలితమ్మకి మన లక్ష్మికి సేవ కొంచెం అంటే రోజు చేసేటువంటి ఈ టైంలో చేసుకునేది వేరు ఉంటుందండి. మార్నింగ్ ఈవినింగ్ వేరు, అక్కడ ఉండేదంతా ఆ పని వేరు ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏదో మన దేవతామూర్తులని మనం ఎలాగ అయితే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటామో అదేవిధంగా ఇప్పుడైతే వాళ్ళ అమ్మ చుట్టూ అంటే మన గోమాత పేరు లలిత కదా, లలితమ్మ చుట్టూ అలా ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చామన్నమాట. నేను ఎప్పుడు చెప్పే విషయమేనండి, నేను దేవాలయానికి వచ్చాను అంటే వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఎందుకు అంటే నాతో పాటు ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా మన దేవతామూర్తులందరినీ కూడా మీరందరూ అంటే వీడియో చూసేవాళ్ళు చూసి దర్శనం చేసుకొని ఇంట్లో ఉన్నా సరే దేవుణ్ణి అంటే మీరు కూడా దేవాలయానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్నట్టు భావన చేసుకొని మన దేవతామూర్తులందరి దర్శనం మీకు కలుగుతుందన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అండి అందరూ దేవాలయానికి రాలేరు కదా, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అలాంటి వాళ్ళ కోసమే అన్నమాట. మనమంతా ఈశ్వరుడి భక్తిలో బానిసలమై మన అహంకారాన్ని వదిలి ఆయన చరణాల్లో శరణు పొందినప్పుడే మనకి, అలాంటప్పుడు మాత్రమే మనకి మనస్సుకి నిజమైన శాంతి ఆనందం లభిస్తాయి. అంతే కదా. భక్తి మార్గంలో నడుస్తూ నేను ఇదొక్కటి మాత్రం చెప్తానండి ప్రతి ఒక్కరికి, భక్తి మార్గంలో నడుస్తూ ప్రతి క్షణం ఆయనని స్మరించటం ద్వారా జీవితం చాలా పవిత్రంగా మారుతుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే, అంటే భక్తిలో మునిగి తేలుతూ ఉంటే అందులో ఉండే ఆనందం ఏంటి, అందులో ఉండే ప్రశాంతత ఏంటి అనేది అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అయితే నేను కోరుకునేది ఏంటంటే దేవుణ్ణి ఇలాంటి ఒక అంటే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కలగాలని, అలాంటి మనసుని అర్థం చేసుకునే మనసుని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇవ్వాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఈశ్వరుని కోరుకుంటున్నాను. ఎంగేజ్ వాళ్ళకి చెప్పేది నేను ఒకే మాట అండి, ఇప్పటి నుండే ఎందుకులే ఎక్కువ భక్తిలో ఉండటం, తర్వాత అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చెయ్యొచ్చులే అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే నెక్స్ట్ క్షణం మనం ఉంటామో లేదో తెలియనప్పుడు భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చి మనకి జీవితాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతగా కొంచెమన్నా మనం దగ్గర అవ్వాలి. తర్వాత అనుకుంటే ఆయనకి మనం ఎప్పుడూ దగ్గర అవ్వలేం. అదేంటి దేవుడు కూడా ఇంత సెల్ఫిషా, ఆయనకి అంటే ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే మనల్ని చూస్తాడా లేకపోతే చూడ్డా, అలా అనుకోవద్దండి. ఏదైనా దగ్గరే, దూరమే. మనుషులతో అయిన బంధం అంతే, దేవుడితో అయిన బంధం అంతే. అయితే ఇక్కడ ఒక్క మాట కొంతమందికి కొన్ని విధాలుగా అర్థం అవ్వచ్చు, అంటే దేవుని కాకాపడుతున్నారా అనేసి. ఇది కాకా పట్టడం కాదండి,
కృతజ్ఞత, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ రోజున మనం ఇలా ఉన్నందుకు, అంటే మానవ జన్మ వచ్చినందుకు, మెయిన్ మంచి చెడు విచక్షణ ఆయనని తెలుసుకునే ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అందరూ కూడా భక్తి మార్గంలో వెళ్ళాలి. ఇదే నా సంకల్పం, మా సంకల్పం, మా దంపతుల యొక్క సంకల్పం. భగవంతుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయన మాకు ఈ పనిని అప్పగించాడు, ఇందులో నియమించాడు. మాకు తెలియకుండానే మేము ఈ దేవాలయం నిర్మించటం, ఈశ్వరుడిని అనుగ్రహం కలగటం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా అలా జరిగిపోయిన విషయాలు. అదేవిధంగా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం, అందరూ భక్తి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాం మేము. నేను మీతో మాటల్లో పడిపోయాను. మన దేవతామూర్తుల దర్శనాలు ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే త్రిమూర్తుల దర్శనం చేసుకున్నాము ఇంతసేపు. తర్వాత ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అయిపోయింది, దర్శనం అయిపోయింది. నెక్స్ట్ గణపతి, వీరభద్రస్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు తులసి కోట దగ్గరికి వచ్చానమాట. అక్కడ ప్రదక్షిణ చేసుకుందామని వచ్చా. అయితే ఈ తులసి కోటలో మేము తులసిని పెట్టి, తులసమ్మ చాలా మంచిగా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మన దేవాలయానికి వచ్చిన భక్తులు అర్థం చేసుకోవట్లేదండి. ఇంట్లో అయితే ఇలాగే చేస్తారా? ఆ దీపారాధన చేసేటప్పుడు ఇంకా మరీ కార్తీక మాసంలో అయితే బీవచ్చోమండి. ఆ తులసి మాత అంటే తులసి చెట్టు పక్కన మొదలు దగ్గర పెట్టేస్తారు దీపాలు, అగరబత్తులు, దీపాలు, పాలు పోయటం, ఇలాంటివన్నీ అక్కడ చేసేసి, మేము ఎంత మంచిగా పెంచినా కూడా, తులసిని ఎంత మంచిగా పెంచినా కూడా మొత్తం కాల్చేసి తులసిని ఎలా చేసేస్తున్నారనమాట. ఇంక ఇప్పుడు నేనైతే ప్రతిసారి కూడా తులసికి అక్కడ ఉండే గింజలు ఉంటాయి కదా, అవి తీసి అందులో వేసి నీళ్లు పోస్తున్నా. అందులో పాలు అవన్నీ పోస్తారు, దానివల్ల తులసి మంచిగా రాగలేకపోతుంది. అక్కడికి కుండి పెట్టి 2-3 పెట్టాము. నేను మళ్ళీ మా వారికి చెప్పానన్నమాట, ఎక్కువ ఆయన వస్తుంటారు కదా, అందుకని చెప్తున్నాను, మళ్ళీ గింజలు కూడా అందులోనే వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి మొక్కలు అని చెప్పాను. ఇందాక పిల్లిని చూశారు కదా, ఈ మన దేవాలయంలో అది కంప్లీట్గా దాని ఆస్థానం అనమాట. అక్కడే ఉండిపోద్ది. ఎంతమంది భక్తులు రాని, ఎంతమంది అన్నా రాని, ఏమన్నా అవన్నీ అది అక్కడి నుండి జరిగే ప్రసక్తే లేదు. అక్కడే నవగ్రహాలకి ఎదురుగా అక్కడ ఉండిపోద్ది. ఎంత అదృష్టమో కదా. నవగ్రహాలకి పక్కనే శివయ్య దగ్గరే, మన దేవతామూర్తులు అందరి దగ్గరే అంటే అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో పిల్లి జన్మ ఎత్తింది. కానీ స్వామివారి యొక్క ప్రాంగణంలోనే ఉండే అదృష్టాన్ని కోరుకొని వచ్చింది. అది ఎవరికి ఉంటుంది చెప్పండి? 24 hours ఆ ప్రాంగణంలోనే ఉంటుంది. అది అక్కడే పడుకుంటుంది, ఇంకా కదిలే ప్రసక్తే లేదు. ఎంత అదృష్టం కదా. నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకున్నాము. అక్కడ కూడా పూజ అయిపోయిందండి. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామికి కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు మన భ్రమరాంబిక అమ్మవారు మెయిన్ గర్భగుడిలోకి వచ్చామండి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోకి ఇటుపక్క భ్రమరాంబిక అమ్మవారు, ఇటుపక్క గణపతి, ఆ తర్వాత కుమారస్వామి ఉంటారు. మన మూల విరాట్ శివయ్య, మన శివయ్యకు కూడా అభిషేకం అయిపోయింది. మన శివయ్యకి ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారు మా వారు. అది ఈరోజు నేను కూడా ఆయనతో పాటు ఆ స్వామికి అభిషేకం చేసుకునే భాగ్యం కలిగింది. మినిమం 40 minutes అయితే పడుతుందండి. అది వీడియో నేను షార్ట్ రూపంలోనే తీస్తాను, మెయిన్ వీడియోలో తీలా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా సాయిబాబా వారికి అర్చన అక్కడ వచ్చి ఆ సాయిబాబా వారి దగ్గర అర్చన చేయించుకుందామని వచ్చాం. నేను మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి, వారంలో ఒక్కరోజు 1 గంట కంపల్సరీ దేవాలయానికి వెళ్ళి రావటం, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్ళి రావటం, అంటే పిల్లలతో సహా వెళ్ళి రావటం అలవాటు చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్కి అలవాటు చేయండి. దేవాలయానికి పూజలకి రావటం అంటే ఒక వైఫ్ మాత్రమే రావద్దండి, హస్బెండ్ పిల్లలు కూడా రావాలి, పూజల్లో పార్టిసిపేట్ చెయ్యాలి. అదండి
ఈ విధంగా ఈరోజు ప్రశాంతంగా గడిచిపోయింది. మీరంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి దేవాలయానికి ఇలాంటి ప్రశాంతతను మీరు కూడా పొందుతారని, శివానుగ్రహం పొందాలని భగవంతుని కోరుకుంటున్నాను. నేను చెప్పిన దానికి నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? అయితే మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వజనో సుఖినో భవంతు.